మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో వాటిని పొందామని నమ్మితే అవి మీకు దొరుకుతాయని యేసయ్య మాట్లాడాడు. ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయంలో 24వ వచనం చదువు తల్లి. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలా సంతోషం ఈ మాట. ఒకటి, ప్రార్థనలో మీరు ఏ సంగతులు అడుగుతారో వాటిని పొందానని నీవు సందేహింపక నమ్మిన ఎడల అవి తప్పకుండా నీ జీవితంలో జరుగుతాయి, నీకు అనుగ్రహించబడతాయని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఈరోజు నా హృదయంలో దేవుడు పెట్టిన ఈ తలంపు విషయమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇంకొక వచనం చదివి చిన్న ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. చదవబడిన ఈ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. ముందు నీవు చిన్నవాడిని వాడుకున్నావు, నీకు స్తోత్రాలు. ఆ చిన్నవారి నోట నుండి మాకు పెద్ద సంగతులు అందించావు, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, దైవిక ప్రేమను చూపుట, ఇంకా నా తండ్రి సాక్ష్యమును కాపాడుకొనుట, సువార్త ప్రకటించుట, ప్రార్థన చేయుట అనేవి ముఖ్యమైన విషయాలు. విసుక్కోకుండా హృదయంలో దాచుకొని అనుసరించాల్సిన సంగతులు. వాటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇది మరొక ముఖ్యమైన అంశాన్ని నాయన మా దృష్టిలోకి తీసుకొని రావడానికి మీరు సంకల్పించారు. వందనాలు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసి దురాత్మలను బంధించండి, సైతానీయ శక్తులను బంధించండి. మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున పూర్తిగా పరిశుద్ధాత్మ దేవ మీరే దయచూపి మాట్లాడమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు సమస్తము నెరవేర్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏమీ లేవు. మీరు ఒప్పుకుంటారా? దేవునికి కూడా అసాధ్యమైనవి ఉన్నాయని? మనకు మనసు ఒప్పదు. దేవునికి అసాధ్యమైనది ఏంటి? ఆయన సమస్తము చేయగలుగుతాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని అబ్రహాముని ప్రశ్నించాడు కూడా. సో దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవు, దేవునికి సమస్తము సాధ్యమే. మళ్ళీ బైబిల్ గ్రంథంలోనే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఉన్నాయి కదా సువార్తలు. ఈ సువార్తల్లో మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములే అని మళ్ళా యేసయ్యే అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో యెహోవాకు అసాధ్యమైనది లేదు. అలాగే సువార్తలలో యేసుప్రభు వారు ప్రస్తావించిన మాటల్లో మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రభువు కూడా మాట్లాడాడు. అయితే దేవునికి కూడా కొన్ని సాధ్యము కాని సంగతులు ఉన్నాయి అని చెబితే మీరు నమ్మగలరా? కానీ ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. అక్కడ కొద్దిమంది రోగుల మీద చేతులు మాత్రం ఉంచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను అని ఉంది. మరియు వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అనే మాట ఉంది. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇది మనందరం కలిగి ఉండాల్సినటువంటి ముఖ్య అంశం అని నేను దీన్ని చెప్తున్నాను. దయచేసి దీన్ని సీరియస్గా మనసులోకి తీసుకోండి. ఏమిటిది? దేవుణ్ణి కూడా శక్తిహీనుణ్ణి చేసేది ఏమైనా ఉందా? సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు కూడా అసమర్థుల్లాగా అట్లా ఆగిపోయేటువంటి పరిస్థితి మనమే కల్పించేది ఏదైనా ఉందా అంటే ఉందని ఇక్కడ వచనం చెప్తుంది. యేసు ప్రభు చెయ్యజాలకపోవటం ఏమిటి? చెయ్యలేకపోవటం ఏమిటి? సమస్తము సాధ్యం చేయగలిగిన ప్రభు కదా, ఆయనకే వీలు కాకపోవటం ఏమిటి అంటే ఇక్కడ చెప్పాడు అదే మాట. మరి కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను అంటే
దేవుణ్ణి కూడా శక్తిహీనునిగా చేసింది, అశక్తునిగా చేసింది మనుషుని యొక్క అవిశ్వాసం. అంటే దేవుడు శక్తిహీనుడు కాలేదు, కానీ ఆయన శక్తి మన మీదికి రాకుండాన్నట్లు మన అవిశ్వాసము అనేది ఒక పెద్ద అడ్డుబండగా నిలబడిపోయింది. అందుకే ఇదే మార్కు 11లో చెప్తాడు, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందామని ముందు నమ్మండి, సందేహించకండి, అవిశ్వాసం చూపకండి. మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి, తప్పకుండా మీరు వాటిని పొందుకుంటారు. దేవుని వాక్యం ఎరిగిన వారు గనుక, ప్రార్థనా పరులు గనుక, వాక్యానికి వ్యతిరేకమైనవేవి మీరు అడగరు. మీరు అడిగినవి వాక్య పరిధిలోనే ఉంటాయి గనుక నిశ్చయంగా అవి దొరికినాయని మీరు ముందు నమ్మాలి, లేకపోతే మీరు పొందలేరు అని ఒక ముఖ్యమైన మాటని దేవుడు మన దృష్టిలో తీసుకొస్తున్నాడు. సామాన్య విశ్వాసులకి ఉండే విశ్వాస పరిధి వేరు. దేవుని కొరకు సేవ చేయాలి అని దేవుని పనిలోనికి వచ్చినటువంటి దైవ జనాంగం, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుని పని చేయబూనుకున్న వారికి ఉండాల్సినటువంటి విశ్వాస పరిధి వేరు. ఒక విశ్వాసి, సామాన్య విశ్వాసికి ఉండే విశ్వాసం దేవుని సేవకత్వంలోకి, పరిచారకత్వంలోకి ప్రవేశించినటువంటి మన విశ్వాసం ఒకే స్థాయిలో ఉండకూడదు. వారి విశ్వాసము కంటే మన విశ్వాసము మించినదై ఉండాలి. ఎంత విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరచగలుగుతావో అంత కార్యాలని స్వతంత్రించుకోగలుగుతావు. నీ నమ్మికకు మించి నువ్వేది పొందలేవు, నీ నమ్మికకు తక్కువగా కూడా నువ్వేది పొందలేవు. నువ్వు ఎంత నమ్ముతావో అంతే పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు, దేవుని విషయంలో నువ్వు ఎంత విశ్వాసం ఉంచగలుగుతావో అంత మాత్రమే పొందగలవు, ఇంకా అదనంగా నువ్వేం పొందలేవు. కానీ మన మానవ మస్తిష్కంలో ప్రారంభం నుంచి కూడా ఒక విధమైన తత్వం వేళ్ళూనుకొని పోయింది. బాగా వినండి, మన మస్తిష్కంలో ఒక విధమైన తత్వం ప్రారంభం నుండి వేళ్ళూనుకొని పోయింది. ప్రకృతి సిద్ధమైన విషయాలన్నిటినీ నమ్మటానికి మనకు లాజిక్ ఉంటుంది, హేతు ఉంటుంది కనుక మనం కొంచెం నమ్మిక కనపరుస్తాం. కానీ ప్రకృతికి విరుద్ధమైన విషయాలు జరుగుతాయి, దేవుడు చేయగలడు అనేది నమ్మాలంటే మనకి లాజిక్ ఒకటి, అంతకుముందు మనం ఎరిగి ఉండని విషయాలు తార్కికంగా ఆలోచించుకొని ఇవి ఎలా జరుగుతాయి, ఇది ఎలా సాధ్యమైద్ది, కష్టమే అని దేవుని శక్తి ఆ కార్యాన్ని నెరవేర్చకుండా మనమే స్పష్టంగా అడ్డుపడతా ఉంటాం. మనమే అడ్డుపడతా ఉంటాం. దానికి దేవుడు కూడా ఏం చేయలేడు. ఉదాహరణకి, ఎంతో గొప్ప గొప్ప అద్భుతాలు చేసుకుంటూ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి ప్రభు దాదాపు వాగ్దత్త దేశానికి సమీపంలోకి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు గోత్రానికి ఒక్కని చొప్పున 12 గోత్రాలకి 12 మందిని పిలిచి వాగ్దత్త దేశం ఎలా ఉందో వేగు చూసి రమ్మని పంపిస్తే పోయిన వాళ్ళు చెడ్డ సమాచారము తెచ్చారు అని వాక్యంలో ఉంది. మనకు తెలుసు, మస్తుసార్లు చదువుకున్నాం. ఏమిటి చెడ్డ సమాచారం? వాళ్ళు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? మనకందరికీ తెలుసు. వాళ్ళు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? ఏం చెప్పారు? మేము ఆ ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూశాం. ఒక నెఫీలీయుడు ఎంత పొడవు ఉంటాడో గొల్యాతును చూస్తే మనకు అర్థమవుతుంది. 6 మూరల జానెడు అంటే దాదాపు 10 నుండి 12 అడుగుల పొడవు ఉన్నటువంటి మనిషిగా గొల్యాతు ఉంటాడు. అది చాలా తక్కువ పర్సనాలిటీ అన్నమాట. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను, నాకు జ్ఞాపకం సరైతే, అందులో అసలు పర్సనాలిటీ చెప్తాడు. అమోరీయులు లేక ఆనాకీయులు లేక నెఫీలీ సంబంధులు వాళ్ళ పొడవు ఎంతో స్పష్టంగా చెప్తాడు. చూడండి, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడు, త్వరగా చూడు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి. అమోరీయులు
ఆనాకు వంశీకులు, నెఫీలీ సంబంధులు, వీళ్ళందరూ కూడా దీర్ఘదేహులు. ఈ అమోరీయుల యొక్క పొడవును గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవదారు వృక్షమంత ఎత్తు. ఒక దేవదారు చెట్టు దాదాపు 70 అడుగుల పొడవు ఉంటుంది. అంటే ఆ మనుషుల యొక్క దేహం ఎంత హెవీగా ఉందో మనం అంచనా వేయొచ్చు. అంత దీర్ఘదేహులు. సో ఆ జాతికి సంబంధించిన వాళ్ళే ఈ ఆనాకు వంశీకులు, ఈ నెఫీలీ సంబంధులు. వీళ్ళు కూడా దీర్ఘదేహులు, చాలా ఎత్తరులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాక్షస జాతి లాగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి 40 సంవత్సరాల యాత్ర జరిగించి అక్కడికి చేరి వాళ్ళను జయించి ఆ వాగ్దత్త భూమిని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత జరిగింది. ఇదంతా జరగక మునుపు చాలా స్పీడ్గానే వాళ్ళు అక్కడికి చేరారు. అప్పటికి 40 ఏళ్ళు గాల ప్రయాణం బయలుదేరి ఐగుప్తు నుండి చాలా తక్కువ కాలంలోనే అక్కడికి చేరారు వాళ్ళు. అయితే దేవుడు వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఓటమి పాలయ్యారు. వారి విశ్వాసాన్ని కనపరచలేకపోయారు. వరుస అద్భుతాలు చేసుకుంటూ ఆయన మహిమలన్నిటినీ కూడా ఏ జనము ఎదుట చూపనటువంటి మహత్కార్యాలని ఆ ప్రజలకు చూపించుకుంటూ అక్కడ దాకా తీసుకొచ్చి ఆ 12 గోత్రాలకు చెందిన 12 పెద్దల్ని పంపిస్తే పొయ్యి అక్కడ చూసి వాళ్ళు తిరిగి మోషే దగ్గరికి, ఇశ్రాయేలు సర్వ సమాజం దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, 10 మంది చెప్పిన మాట. 12 పోయారు, 2 ఆ మాట చెప్పలేదు, కానీ 10 మంది చెప్పారు. ఏమనంటే, మనము వాళ్ళని జయించుట సాధ్యము కాదు. ఎందుకంటే అక్కడున్న మనుషులకు సపోర్టుగా ఆనాకు వంశీయులైనటువంటి నెఫీలీ సంబంధుల్ని మేము చూసాం. వాళ్ళు మా ముందు నిలబడితే వాళ్ళతో మమ్మల్ని మేము పోల్చుకొని చూసుకుంటే వాళ్ళ ముందు మేము ఒక మిడతలాగున్నాం. వారి దృష్టికి మేము మిడత వలె ఉంటిమి, మా దృష్టికి కూడా మేము అట్లే ఉంటిమి. అంటే వారితో మమ్మల్ని మేము పోల్చుకొని చూసినప్పుడు పర్సనాలిటీ అస్సలు సెట్ కావటం లేదు. కనీసం వాళ్ళ మోకాలు కింది కొలత కూడా మేము రాం. మేము అలాంటి మనుషుల్ని చూసాం. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కట్టుకున్న ప్రాకారాలు కూడా మనం పడద్రోయ జాలినటువంటివి కాదు, చాలా బలము గలవి, ఆకాశం అంత ఎత్తున్నాయి. కాబట్టి అమ్మో బాబోయ్ వాళ్ళని జయించడం సాధ్యం కాదు అనే మాటలు వీళ్ళు పలికారు. దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. సముద్రాన్ని పాయలు చేసింది వీళ్ళ. సముద్రం ఎంత మరి? సముద్రం ఎంత పెద్దది? జలరాశుల్ని నీటి గోడల్లాగా నిలబెట్టేసి మధ్యలో దుమ్ము లేచి పడేటట్టు సముద్రంలో ఆరిన నేలను కల్పించినటువంటి దేవుని మహత్కార్యాన్ని చూచి, మనకి వాడు ఎంత పొడుగుంటే ఏమి, ఎంత లావుంటే ఏమి, ఎంత బలిష్ఠుడైతేనేమి, అంతకంటే బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట పలకకుండా వాళ్ళు అక్కడ ఇంత పొడుగోళ్ళని చూసాం మేము, ఇంత లావున్నారు, ఇంత పొడవున్నారు అనే మాట పలికారు. కానీ వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళ హైటు నిజమే, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ పర్సనాలిటీ మిడతలాగా ఉన్నది కూడా నిజమే. అబద్ధాలు చెప్పాలా, వాళ్ళు నిజమే చెప్పారు. కానీ వాళ్ళు ఆ మాట చెప్పటం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు బాగా వినండి, మన జీవితంలో మనకు తారసపడేటువంటి రోగాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మన ముందున్నవి, లేకపోతే మనకు ఎదురు కాబోతున్నటువంటి వ్యక్తులు, మన దగ్గరకు రాబోతున్నటువంటి వ్యక్తులు, కలిగి ఉన్న సమస్యలు కావచ్చు, మనుష్యరీత్యా చూసుకుంటే అవి అసాధ్యమైనవే. 2 కిడ్నీలు చెడిపోయిన వ్యక్తి నీ ముందుకు వచ్చాడు అనుకో తమ్ముడు, అతని విషయంలో నీకు హోప్ ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? 2 కిడ్నీలు చెడిపోయినాయి అంటే ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా అసంభవం. ఇక డయాలసిస్ పెట్టుకొని పైప్ వేసుకొని వచ్చాడు అనుకో, డయాలసిస్ చేయించుకొని పైప్ వేసుకొని వచ్చాడు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఏమనుకుంటావు? ఎందుకంటే ఫస్ట్ నుంచి మన మస్తిష్కంలో ఆ టైపు మైండ్ని, అలాంటి భావాలని, అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉన్నాం కదా. అమ్మో 2 కిడ్నీలు చెడిపోయి ఆ రేంజ్కి వెళ్ళిపోయాడంటే ఇక ఈ మనిషి మళ్ళీ బాగుపడటం సాధ్యం కాదు అనేది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం.
వాళ్ళు ఒకవేళ వచ్చి ప్రార్థన చేయమంటే, ప్రభువా కనికరించుంది ఆయన, ఏది ఆ వ్యక్తి ఆనందం కోసం స్వస్థపరుచుంది ఆయన అని నువ్వు ప్రార్థన చేయొచ్చు, చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకని నీ మనసులో ఆ విషయమే సందేహం? తగ్గదంటావా? ఏం తగ్గిద్ది ప్రభువా, 2 కిడ్నీలు, ఏదో కిడ్నీలో రాళ్ళు అంటే ఏదో పోతాయని అనుకోవచ్చు, కానీ ప్రభువా అసలు 2 కిడ్నీలే కొట్టేసినాయంటే అసలు అసాధ్యం కదా ప్రభువా, స్తోత్రం అయ్యా. అందుకే పూర్తి భరోసా ఉంచలేకపోయినా ప్రభువా, ఎందుకంటే నేను చాలామందిని చూసా, కిడ్నీలు 2 చెడిపోయినప్పుడు వాళ్ళు బ్రతికిన దాఖలా తక్కువగా ఉంది. అందుకనే ఈ వ్యక్తి విషయంలో కూడా నేను అలానే ఫిక్స్ అయ్యా. ఇదిగో ఈ తరహా సైకాలజీ, లేకపోతే ఈ తరహా ఆలోచన విధానం దేవుని పని చేయగోరిన వారికి ఉండరాదు. ఇది నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తరహా ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. నువ్వు ఎంత పెద్ద రోగం చెప్పు, ఎంత పెద్ద సమస్య చెప్పు, ఎంత పెద్ద పాపం చెప్పు, మళ్ళీ చెప్తున్నా, ఎంత పెద్ద రోగాన్ని గురించి చెప్పు, ఎంత పెద్ద సమస్యను గురించి చెప్పు, ఎంత పెద్ద పాపమును గురించి నువ్వు చెప్పు, దేవునికి సాధ్యంగా అందుందా? సమస్తము సాధ్యమే కదా. ఒక్క మాట, ఇప్పుడు రోగం, సమస్య, పాపం వరుసగా చెప్పా కదా. ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ముందుకు వస్తా. ఫస్ట్ పాపాన్ని తీసుకుందాం. ఒక సూక్తిలాగా, నువ్వు మారు మనసు పొంది ఆ తప్పును దిద్దుకోవటానికి ఇష్టపడే మైండ్ నీకుంటే దేవుడు క్షమించలేనంత పెద్ద పాపం ఏదీ లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మారు మనసు పొంది ఆ తప్పును దిద్దుకుని నేను ఇంకా ఎన్నడూ కూడా ఎలాంటి అతిక్రమంలోకి వెళ్ళకూడదు అనే పశ్చాత్తాప హృదయం, మారు మనసు పొందినటువంటి క్రమం నీలో ఉంటే దేవుడు క్షమించలేని పెద్ద పాపం ఏదీ లేదు. ఖచ్చితంగా క్షమిస్తాడు. అయితే ఈ 2 జరగాలి. ఒకటి మారు మనసు పొందాలి, రెండవది దిద్దుకోవటానికి సిద్ధపడాలి. దేవుడు క్షమించలేని పెద్ద పాపం అంటూ ఏది లేదు కదా అన్న మాటను అడ్డం పెట్టుకుని పాపం చేయటానికి బరి తెగించకూడదు. ఆల్రెడీ మంచో చెడో ఒక అడుగు జారింది, తెలుసో తెలియకో, అది ఏ విషయంలోనన్నా కావచ్చు. కానీ నీ మనసులో ఆ పాపాన్ని అసహించుకొని, ఛీ నాకు ఇది తగదు, నేను మారు మనసు పొందాలి, నేను దేవుని వైపు మళ్ళుకోవాలి, నేను దిద్దుకోవాలి అని సిద్ధపాటు ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తిని దేవుడు క్షమించి శుద్ధి చేస్తాడా చేయడా? అయ్యా నేను ఒక స్థాయి పాపాలే క్షమిస్తానయ్యా, ఇంకా ఈ స్థాయికి మించిన పాపాలు క్షమించును అని ఏ పాపాన్ని గురించి ఆయన చెప్పాల. ఆఖరికి యేసు ప్రభువుని నమ్మి కొంతకాలం సేవించి మళ్ళీ విగ్రహారాధనకు పోయినోడు సైతం, అయ్యో నేనేంటి మంచి మార్గాన్ని వదిలిపెట్టి పనికి మాలిన మార్గంలో పడ్డాను, అయ్యో తప్పు చేశాను, నాకు ఇవి వద్దు, నాకు యేసయ్యే కావాలని ఎత్తయన్ని ఆడ పగలు కొట్టేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించని పట్టుకుంటే, నోరు మొయ్ పనికి మాలిన వాడ, ఒకప్పుడు నా దగ్గరకు వచ్చావు, రక్షణ పొందావు, నన్ను సేవించావు, వెనక్కి వెళ్ళిపోయావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు రా దౌర్భాగ్యుడా అంటాడా? పోనీలే బేట, తెలుసు తెలియకు ఎవరు వాళ్ళు వీళ్ళ మాటలను బట్టి వెళ్ళావు, దిద్దుకున్నావు నాయన, తప్పిపోయిన కొడుకు కానీ స్నేహితుల్ని నమ్మిపోయినట్టు పోయావురా, సరే దిద్దుకొని నా దగ్గరకు వచ్చావు, బాధపడుతున్నావు, పోనీ నాన్న ఓర్చుకో, బాధపడవాకు, క్షమిస్తున్నాలే నాన్న, నేనే నిన్ను మన్నిస్తున్నాను, గుర్తు చేసుకోలేనైనా నీ తప్పుల్ని వదిలేస్తున్నా అంటాడా? కాబట్టి ఆయన క్షమించలేని అతిక్రమం ఏది లేదు. ఎప్పుడు దాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకోవటానికి నువ్వు ఇష్టపడితే, అందులో కొనసాగటానికి చూసుకొని అందులో కొనసాగుతానే దేవా నన్ను క్షమించని షో చేస్తే పొరపాటును కూడా వదిలిపెట్టడు, డౌట్ లేదు అందులో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చెప్పండి. ఇక రెండవది దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది
లేదు. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద సమస్య అయినా చెప్పు, అన్న ఈ సమస్య చాలా గొప్పది అని నువ్వు చెబితే నేను అంటాను, దేవుడు దానికంటే కూడా గొప్ప అని చెప్తాను నేను. నువ్వు ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చి నా ముందు పెట్టినా దేవుడు నీ సమస్య కంటే కూడా గొప్పవాడు. ఇది మామూలు కొండంత సమస్య అంటే అరే 100 కొండల కంటే ఎత్తైన వాడు. దేవుని ముందు నిలబడి నువ్వు ఏదో గొప్ప చేసి మాట్లాడతావేంది? దేవుని ముందుకు వచ్చి నువ్వు దేన్ని గొప్ప చేయడానికి లేదో. ఎందుకంటే ఆయన అన్నిటికీ అందరికీ పైగానున్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? పైగా ఉన్నవాడు. ఇక ఆయన పైన ఏం లేదు. అన్నిటికీ అందరికీ పైన ఉన్నవాడు. పైన ఉన్నవాడు అంటేనే అర్థం ఏంటో తెలుసా? సమస్తమును నా కాలి కింద పెట్టుకున్నానని అర్థం. అందులో ముఖ్యంగా భూమి విషయంలో ఏమన్నాడు తెలుసా? ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి ఏకంగా నా పాదపీఠం అన్నాడు. అంటే భూమి మొత్తాన్ని కూడా నా కాలి కింద పెట్టుకున్నాను అంటే అర్థం ఏంటంటే, భూమి మీదున్న సమస్త కృత్యములు, వ్యక్తులు, జీవులు, సమస్తము, ఆ వ్యక్తులు, వారి సమస్యలు, వారి పరిస్థితులు, అవి అన్నీ కూడా నా కాలు కిందే ఉన్నాయి, కానీ నా కాలు మీద లేవని అర్థం. ఒక్కసారి ఊహించండి, అది అబద్ధమా? వాక్యం కాదా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి పాదపీఠం. అంటే భూమి కాలి కింద ఉంది అంటే భూమి మీద ఉన్న వ్యక్తులు, వాళ్ళ స్థితిగతులన్నీ కూడా కనీసం ఆయన కాలు మీద కూడా లేవు, కాలు కిందనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎంత పెద్ద సమస్య చెప్పినా అది నీకు నెత్తి మీద ఉంటుందేమో కానీ నాకు మాత్రం కాలి కిందే ఉంటుంది నాన్న అంటాడు దేవుడు. మాస్టర్ ఆయన ఎవరు? అది మనం ఎప్పుడు మన హృదయంలో ముద్ర వేసుకొని ఉండాలి. ప్రారంభం నుండి మన తలకాయలో పెట్టుకొని వచ్చాం చూడు, ఫస్ట్ నుంచి ఏవేవో ఆలోచనలు, అవి తొలగించి దీన్ని స్టాంప్ వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మానవాతీతమైన అద్భుతాలు చూడగలుగుతాం. లేకపోతే నీ విషయంలో కూడా ఆయన చెయ్య జాలకపోతాడు. నీవు నమ్మిక ఉంచనట్లయితే, నీ యొద్దకు వచ్చు వారి విషయంలో కూడా నీ వాటి నమ్మికను ప్రదర్శింపకపోయినట్టయితే, ఆయన నీ విషయంలోనూ నీ యొద్దకు వచ్చిన వారి విషయంలో కూడా చెయ్య జాలకపోతాడు. ఎందుకో తెలుసా? ఆయన శక్తిహీనుడై కాదు, నీ దగ్గర ఉండాల్సిన నిర్మాణం కరెక్ట్గా లేనందువల్ల. వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం వాస్తవమే, అబద్ధం కాదు. వాళ్ళు అంత పొడుగున్నారు, ఇంత లావు ఉన్నారు, వాళ్ళ ప్రాకారాలు ఇంత ఉన్నాయి, అన్నీ నిజాలే. కానీ వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారన్నాడు. అంటే ఏంటి చెడ్డ సమాచారం? ఒక్క మాట. వాళ్ళు దేవుని ఎదుట, వినండి, దేవుని ఎదుట మనుషులను గొప్పగా చూపించారు. ఎవరిని? దేవుని ఎదుట మనుషులు వారిని బలవంతులుగా చూపించారు. వాళ్ళ బలాన్ని గురించి ఎంత ఘనపరిచి మాట్లాడారంటే చెప్పకనే చెప్పినట్టు. ఏమన్నా తెలుసా? వాళ్ళంత బలవంతులు అంటే మన దేవుడు బలహీనుడని. ఎంత అవమానం ఫీల్ అయ్యాడో చూడండి ఆయన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అది ఘోరంగా అవమానపరచడం ఆయనని. కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఒరే, ఇన్ని అద్భుతాలు చూసి ఒక మానవుడు సాధించుకోలేని కార్యాలు ఎన్నో మీ కళ్ళ ముందు నేను జరిగిస్తే ఆకాశం నుండి ఆహారం కురిపించడం మీకు చేతనవునా? ఏ మనుషుడు కురిపిస్తాడో కురిపించుండ్రా. బండ నుండి నీళ్లు రప్పించడం మీకు చేతనవునా? ఏ మనుషుడు రప్పిస్తాడో రప్పించండ్రా. వాడు ఎంత పొడుగోడైనా ఎంత లావోడైనా రప్పించమను. సముద్రాన్ని 2 పాయలుగా చేసి నీటిని గోడలుగా నిలిపి మధ్యన ఆరిన నేల రప్పించగలవాడెవడో రప్పించురా, రమ్మన్రా. ఏ మనుషుడి చేత చేపిస్తావు ఈ పని? చేదు నీటిని మధురమైన నీటిగా మార్చగలిగే వాడెవడో రమ్మను. చూద్దాం. ఐగుప్తు దేశంలో చేతికి చిక్కునంత చిట్ట
చిక్కటి చీకటి రప్పించమని రా ఎవడ్నో. ఎన్నో రకాల సూచక్రియలు మహత్కార్యాలు మీ కన్నుల ముందు చేయిస్తే, మీ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగనటువంటి సూచక క్రియలు మహత్కార్యాలు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తే, ఇన్ని కన్నులారా చూసి విడుదల పొంది నాతో ప్రయాణం చేసి ఈరోజు నా ముందు నా చేతులతో నిర్మించిన ఒక మట్టి పురుగును, అమ్మో గొప్పోడు, అమ్మో అతని ముందు మనం నిలవలేము అంటే నాకెంత అవమానం. ఏం లేదండి, చిన్న మాట చెప్తా. ఈ అబ్బాయికి నేను బాడీ గార్డ్గా ఉన్నాను. ఎన్నో ప్రమాదాల్లోంచి కాపాడుకుంటూ వచ్చాను ఈ అబ్బాయిని. ఒక స్థలంలోకి వచ్చేసరికి అమ్మో వీళ్ళు ఇంత బలవంతులు, ఇక్కడ మనం ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళిపోదాం అంటే అప్పుడు నన్ను అవమానపరిచినట్ట కాదా? నేను ఫీల్ అవుతానా లేదా? అదేందయ్యా ఇన్నిసార్లు నేను అందరినీ కొట్టేసుకుంటూ వచ్చా కదా, వాళ్ళని కూడా కొట్టేస్తానంటే, లేదు నువ్వు కొట్టలేవు, అమ్మో వాళ్ళు నీకంటే బలవంతులు అన్నట్టేగా. ఇక్కడ దేవుణ్ణి తృణీకరించినట్టు అయింది. వినండి, సమస్యని గొప్ప చేస్తే, జబ్బుని గొప్ప చేస్తే, పరిస్థితుల్ని గొప్ప చేస్తే, మనకు తెలియకుండానే దేవుణ్ణి తక్కువ చేసిన పాపం మనకు అంటుతుంది. దేవుణ్ణి తృణీకరించిన పాపం, దేవుని యొక్క ఔన్నత్యాన్ని డిమోట్ చేసినటువంటి పాపం మనకు అంటుతుంది. ఎప్పుడు చేయొద్దు అట్లా. ఆయనకు సమస్తము సాధ్యమే. అలాంటి బలమైన విశ్వాసం నువ్వు కనపరిస్తేనే నీ జీవితంలోనూ, నీ ద్వారా ఎదుటివారి జీవితంలోనూ గొప్ప కార్యాలు చూడగలుగుతావు. లేకపోతే ఎప్పటికీ కూడా దేవుని మహోన్నతమైన కార్యాలు నువ్వు చూడలేవు. ఎందుకంటే వాటిని పట్టి లాగేది విశ్వాసమే. యేసు ప్రభువారు అలా వెళ్తా ఉన్నాడు, గుంపులు జనం ఆయన రౌండ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రక్తస్రావము చేత 12 సంవత్సరాలు ఒక స్త్రీ రక్తస్రావము చేత శోధించబడింది అంటే, ఇప్పుడు టెస్ట్ చేస్తే ఏమని చెప్తారో తెలుసా? ఆమెకి క్యాన్సర్ 4th స్టేజ్లోకి వెళ్ళిపోయిందని చెప్తారు. క్యాన్సర్ వచ్చింది ఆమెకి, అది కూడా 4వ స్టేజీలో ఉంది అని చెప్తారు. ఇప్పుడు 4వ స్టేజీలోకి వచ్చేసింది క్యాన్సర్ అంటే, కనీసం ప్రార్థన చేయి అన్నయ్య అని మనం ముందుకు తీసుకొస్తే చెయ్యి పెట్టేదానికి తృప్తిగా పెడతామా? చెయ్యి? ప్రభువా 4th స్టేజ్లోకి వచ్చేసింది, దాదాపు అంతా క్షీణించిపోయింది ప్రభువా, బ్రతికేదానికి అవకాశాలు తక్కువ అని మనసులో అనుకొని, మళ్ళీ వాళ్ళ ముందు మళ్ళీ బిల్డప్ మిస్ కాకూడదు కదా. ప్రభువా స్వస్థపరచును ఆయన అంటే లోపల ఫీలింగ్ అదేనా? లోపల ఫీలింగ్ ఏంది? అమ్మ 4th స్టేజ్కి వచ్చిందంటే ఇంకేం బతుకుద్దో, ఏం బతుకుతాడో అని లోపల. బయటికి ప్రభువా యేసు నామములో ఒకసారి దర్శించు, తాకు, స్వస్థపరచు ప్రభువా స్తోత్రం. ఆ పడకలో ఉన్న వ్యక్తి, ఆ జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి కూడా మన ప్రార్థన దెబ్బ కనీసం విశ్వాసం కూడా కలగదు. ఎందుకు తెలుసా? నీకు తగ్గిద్ది తగ్గదని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ తగ్గిద్దమ్మా ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరచడని చెప్పావు అనుకో, పోయే దారిలోనే పోతే ఎందుకు వచ్చిన గొడవ మనం ఓవర్ యాక్షన్ చేయటం అవసరంగా. అందుకని ప్రార్థన చేయమన్నారు కనుక ప్రార్థన చేస్తే అయిపోద్ది, గొడవ వదిలిపోద్ది. అవునా? ఎందుకు? 4th స్టేజ్ అంటే మామూలు విషయం అయిపోయింది. కానీ యేసు ప్రభు అలాగ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, మార్గమున నడుస్తున్నప్పుడు, విస్తారమైన జన సమూహం ఆయన చుట్టుముట్టి ఆయన బోధ వింటూ ఉన్నప్పుడు 12 ఏళ్ళు, మళ్ళీ ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఈ సమస్యతో ఈమె బాధపడుతూ 12 సంవత్సరాలు ఎంత దుర్భర జీవితాన్ని గడిపిందో. డబ్బులన్నీ పోగొట్టుకుంది, వైద్యాలు అయిపోయినాయి, మంత్రగాళ్ళు అయిపోయారు, మూలికా వైద్యం అయిపోయింది, తాయెత్తులు అయిపోయినాయి, తంత్రాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చివరికి ఎవరో ఆ నోట ఈ నోట చెప్పుకుంటే చెవిలో పడింది. నజరేయుడగు యేసున్నాడో ఆయన తన మాట చేత ఎలాంటి రోగమునైనా స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉన్నది. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు అని ఈమె విన్నది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నట్లు
ఆ విశ్వాసం పడిపోయింది మైండ్లో. ఆయన వస్తే, ఆయన నా కళ్ళ ముందు కనబడితే, ఆయనను నేను ముడితే తగ్గిపోయిద్ది. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఆమె ఎదురు చూసింది. విషయం చెప్పనా, విశ్వాసము దేవుణ్ణి మన యొద్దకు ఆకర్షిస్తుందండి. ఆయన ఉన్న దగ్గరకు ఆమె పోలా. పాయింట్ గమనించాలి మీరు. తెలుసు కదా మీకు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఆయన ఉన్న దగ్గరకు ఆమె పోలా. ఎక్కడని వెతికిద్ది? ఒక దగ్గర ఉండేవాడా? ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటాడు, రేపు అక్కడ ఉంటే ఇంకొక రోజు ఇంకో చోట ఉంటాడు. ఒక దగ్గర ఉన్నాడు కదా. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో, ఎక్కడ బస చేస్తాడో కేర్ ఆఫ్ తెలియదు ఆమెకి. అందుకే ఆమె నమ్మింది ఏం తెలుసా, నేను ఆయన కనుగొనలేనులే, నాకు ఆ ఆశ వేస్ట్ అనుకోలా, నేను వెళ్ళలేను, కానీ దేవుడు దయగలిగితే ఆయనే నాకు సమీపంలోకి వస్తాడు. ఇన్నేళ్ళు చూశాను, ఇంకొంతకాలం బతుకుతాం. వస్తాడు. ఆయన వస్తే అయిపోయినట్టే. ఆయన వస్తాడు. నేను నమ్ముతున్నాను. ఆ ఆశ బతికించింది ఆమెని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనోళ్ళు పాట పాడినట్లు, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను బతికించిందని పాట ఉంది కదా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమెలో ఉన్న విశ్వాసం, యేసయ్య వస్తాడు, ఏ క్షణానైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఆమె హృదయంలో వస్తాడు అన్న విశ్వాసం ఎక్కడో ఉన్న ఆయన ఆకర్షిస్తుంది. నీ విశ్వాసమే ఆయనను ఆకర్షించింది, గుర్తుపెట్టుకో. ఆయన పట్ల నీకున్న విశ్వాసమే ఆయన మహిమలోకంలో ఉన్నా సరే నీ దగ్గరకు లాగుతుంది. మన విశ్వాసానికి అయస్కాంతపు శక్తి ఉంది. స్తోత్రం చెప్పు. తెలుసా, లాగేస్తాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి. వచ్చేసాడు నిజంగా అనుకున్నట్టే. ఒకరోజు ఆమె ముందే వెళ్తున్నాడు. చూసింది ఇంతమంది జనం, ఎవరా మధ్యలో ఉన్నాయని తెలీదా, నజరేయుడవు యేసు. అమ్మ, ఆయన కోసమే నేను బతుకుతున్నా. వచ్చాడు ఆయనేనా? ఆయనే. ఇప్పుడు నేను పర్సనల్ సమస్యతో ఉన్నాను. యూదులకి ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతారు. అందులో ఈ పరిస్థితుల్లో ఉండి ఆమె వెళ్ళిందంటే ఊరుకోరు. ఆమె నియమాన్ని పాటించాలి. నియమం మీరితే భయంకరమైన శిక్షలు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రురాలుగా ఉన్నటువంటి స్త్రీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది. వాళ్ళకి ఇంకా పనిష్మెంటే. కాబట్టి ఇది సప్పుడు చేసేది కాదు, బయటికి చెప్పేది కాదు, ఆయన కూడా చెప్పేది కాదు. కనుక నేను సైలెంట్గా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను అనుకుంది. అది ముట్టినా చాలు, ఊరకాయన తాకినా చాలు, బాగుపడతాను అనుకుని తన కండిషన్ ఎవరికి చెప్పలా ఆ గుంపులో కలిసిపోయింది. మనిషిని నెట్టేసుకుంటూ, పక్కకి నెట్టేసుకుంటూ తన సమస్య. మరి సినిమా హాల్లో టికెట్ కోసం కొంతమంది కుస్తీ పడతారు చూడండి. పాపం పోయేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని పోతాడు వాడు. స్వైర విహారం చేస్తాడు అక్కడ. చేసి బయటకు వచ్చేటప్పటికి వాడు అవతారం చూస్తే జుట్టంతా లాగేసుకొని, చొక్కా జించేసుకొని, గుండీలు రాలిపోయి, ఏమండే ముఖమంతా ఒత్తిడికి గురయ్యి, కందగడ్డలాగా కందిపోయి
నానా బాధలు అన్నమాట. మొత్తానికి ఆ చేతిలో టికెట్లు కూడా నలిగిపోయి ఉంటాయి. తీసుకొచ్చి సాధించా, ఇక పదండి అంటాడు. ఏందిరా అంత బాధ అంటే వాడు పిచ్చి. నేను చూడాలి అది ఏదో ప్రపంచ కప్పు గెలిచినట్టు. అందరికేమో సినిమా ఎంజాయ్, వీడికేమో ఆ దెబ్బలన్నీ నొప్పులు. మళ్ళీ బయటికి చెప్పుకోడు, చెప్తే పరుగు పోయిద్ది కదా. ఆ తోపులాట్లో డొక్కలో ఎవడో ఒకడు తగులుతాడు, ఏదో అవుతూ ఉంటే మొత్తం పచ్చడి అవుతాడు. లోపలంతా రోట్లేసి రుబ్బినట్టు రుబ్బుతారు. ఈ రుబ్బుడంతా చెప్పుకోడు బయట. టికెట్లు తెచ్చాను లేదా, సాధించానా లేదా, అది వాడి ఫీలింగ్. అట్లాగే ఆమెలో ఉన్న బాధ, ఆసక్తి మిస్ అయిందంటే ఈ టైం ఇంకా నాకు దొరకదని ఏ టైపులో నెట్టేసిందో ఏమో, మొత్తానికి సందు చేసుకొని నేరుగా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు టచ్ చేసింది. ఆమెకు తెలుసు కదా, 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అలాగా సమస్యతో బాధపడుతున్న ఆ మనిషికి ఆయన వస్త్రపు చెంగు అలా టచ్ చేయగానే ఆ రోజుతో, ఆ క్షణంతో ఆ సమస్య బ్రేక్ అయినట్టు వెంటనే అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అర్థమైపోయింది చాలా క్లియర్గా. ఇక జనం ముందుకెళ్తున్నారు, ప్రభు ముందుకెళ్తున్నాడు, ఆమె అక్కడ ఆగిపోయింది. దేవా, నేను బాగుపడ్డాను తండ్రి, నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా మనసులో ఆయన్ని స్తుతించుకుంటూ అక్కడ ఆగిపోయింది. ఈమె ఇక్కడ ఆగిపోయింది. కొంచెం ముందుకు 4 అడుగులు వేసి ఆయన ఆగాడు. ఎందుకో తెలుసా? నాకు దేవుడిచ్చిన శక్తి ఏదో నా దగ్గర ఉంది, ఆ శక్తి ఒక వ్యక్తి లాగేసుకున్నారు. ఎవరా వ్యక్తి అన్నాడు. అంటే ఆయనలో నుండి ఒక ప్రభావం వెళ్ళి ఒక రోగిని స్వస్థపరచడం అనేది ఆయన గుర్తుపట్టాడు. ఒక మాట చెప్పండి, ఆయన ప్రమేయం లేకుండానే ఆ పవర్ వెళ్ళిందా? ఆయనకు తెలిసే వెళ్ళిందా? ఒక మాట మీరు ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. నాకు తెలిసి వెళ్ళిందా, తెలియకుండానే వెళ్ళిందా? తెలిసి వెళితే ఎవరు నన్ను ముట్టారని ఎందుకు అడిగాడు? అంటే యేసయ్య షో చేశాడా? లేకపోతే ఆమె చేత సాక్ష్యం చెప్పించాలనుకున్నాడా? సాక్ష్యం చెప్పించాలనుకున్నాడైతే గుడ్డివారి కళ్ళు తెరిచి నేను ఈ కార్యం చేశానని ఎవరితో చెప్పొద్దన్నాడుగా. అందుకే నేను ఆలోచించి చెప్పమన్నా. తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? యేసయ్యకు తెలుసు. ఏం తెలుసో తెలుసా? తనలో నుండి ఒక ప్రభావం ఒక వ్యక్తి సొంతం చేసుకోవటం అనేది అర్థమైంది. అయితే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు బయటపడాలి. ఆగాడు అక్కడ. గమనించండి, నీ దగ్గర విశ్వాసపు శక్తి ఉంటే ఆయన దగ్గర నుండి శక్తి లాగేసుకుంటుందంటే, నువ్వు లాగేసుకున్నాక చూస్తాడు ఇక నీకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ గడుగ్గా చేతుల్లో పండ్ల సంచి తీసుకొని మనం బంధువుల ఇంటికి వెళ్తాం. ఒక్కోసారి బాగా పరిచయస్తులు, మంచి ప్రేమ కలిగిన కుటుంబం మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రారు. సో మనం కూడా వాళ్ళ ఇంటికి దర్శించేటప్పుడు మనం కూడా ఏదో, వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టిగా రాలేదు కదా అని మనం కూడా ఏదో కవర్లో కాయలు వేసుకొని వెళ్తాం అనుకో. కాయలు తీసుకుని అలాగే వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ 2 యాపిలీలు మాయమైపోతాయి. కొన్నది 6 యాపిలీలు, ఉన్నది 4 యాపిలీలు. అవునా? కవర్ ఏదో కదులుతున్నట్టుగా ఉంది కానీ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. తీరా చూస్తే వాళ్ళ ముందు కాయలు ఇవ్వబడితే చూస్తే 6 కాయలు 4 కాయలే ఉన్నాయి, ఆ 2 కాయలు లేవు. బాబు ఏంది, నేను 6 తెచ్చాను కదా. ఇటు చూస్తే వాడి చేతిలో ఒకటి, వీడి చేతిలో ఒకటి. అమ్మ బాబోయ్, మీరు మహా గడుగ్గాయలరా, నేను త్రోవలో ఉండేది లాగేశారే. కవర్ కదిలింది తెలుసు, కాయలు బరువు తగ్గింది తెలుసు, తీశారని తెలుసు. ఎవడు తీశాడు? కవరు చినిగిపోయి కింద పడిపోయినాయా, లేకపోతే తీసేశారా? మొత్తానికి ఏదో జరిగింది. మెల్లగా తెలియకుండా 2 కాయలు లాగేసినట్టు, ఏమండి యాపిల్ 2 కూడా తీసేసినట్టు, దేవుని యొద్ద నుండి మన విశ్వాసము ఆయన ప్రభావాన్ని లాగేసుకుంటుంది. ఇది వాస్తవం.
ఆయన చేతబట్టుకున్న పండ్ల సంచి వలె ఆయన కార్యాలు, ఆయన ప్రభావం ఉంది. నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ సిద్ధపాటు లేకుండా, నువ్వు కనపరచాల్సిన విశ్వాసం కనపరచకుండా వాటిని స్వతంత్రించుకోలేవు. అది నువ్వు కనపరచగలిగితే నువ్వు లాగేయగలుగుతావు ఆయన దగ్గర నుండి. అదే జరిగింది ఆమె విషయంలో. అడిగాడు, ఎవరో ప్రభావం నాలో నుంచి వెళ్ళడం చూశాను, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారుగా. ఇంతమంది జనులు కిక్కిరిసి నీ మీద పడుచుండగా నన్ను ముట్టినది ఎవరని నీవు అడుగుట ఏమి అన్నట్టు చూశారు. మీరు ముట్టడం వేరు, ఆ వ్యక్తి ముట్టడం వేరు. మీరు మామూలుగా నన్ను తగులుతున్నారు, కానీ ఆ వ్యక్తి నన్ను తాకింది విశ్వాసంతో. ఆ స్పర్శ నాకు అర్థమైంది ఎవరో అన్నప్పుడు వచ్చి భయపడి గడగడ వణుకుతూ విషయం చెప్పింది. కుమారి, సమాధానం గలదానవై పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అన్నాడా? విశ్వాసం స్వస్థపరిచిందా? అవును, విశ్వాసమే. విశ్వాసం దేవుని యొద్ద నుండి శక్తిని లాగేసుకుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. ఆమె అనుకుంది అంతే, జస్ట్ నేను టచ్ చేస్తే బాగుపడతాను. తాకితే ఎట్లా బాగుపడతారండి? అరే ఇంతమంది వైద్యం చేస్తే వైద్యం వల్ల కానిది జస్ట్ అని టచ్ చేస్తే అయిపోయిద్దా అంటే అయిద్దే. ఎందుకంటే మనం టచ్ చేస్తుంది సామాన్యుని కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయన స్పర్శ పొందితే చాలు, ఆయన నిలువెల్లా ప్రభావమే. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పరిష్కారం చేసుకోలేని సమస్య అయినా అది మనకి ఎక్కువ కానీ మన దేవునికి ఎక్కువ కాదు. చెడ్డ సమాచారం ఏంటో తెలుసా? దాని గురించి గొప్పగా మనం ఊహించుకోవటం, గొప్పగా మాట్లాడుకోవటం. కొంతమంది దెయ్యం పట్టిందని వస్తారు నా దగ్గరికి, వచ్చి చెప్తారు, అయ్యా మామూలు దెయ్యం కాదయ్యా అంటే. పహిల్వాన్ దెయ్యమా? బాడీ బిల్డర్ దెయ్యమా? ఏం దెయ్యం? మామూలు దెయ్యం కాదంటే చాలా మంచి పవర్ఫుల్ అంటాయి. అంటే ఎవడికంటే పవర్ఫుల్? ఎవరికంటే పవర్ఫుల్? మనుషుల కంటే పవర్ఫుల్ అయి ఉండొచ్చు, సృష్టికర్త కంటే పవర్ఫుల్లా? శూన్యంలో నుండి ఇంత తీసుకొచ్చిన దేవుడు ఒక్క మాట పలికితే ఆ పవర్ఫుల్ దెయ్యం కాదు, మనిషి కాదు, ఎవడు కనపడ్డు. ఒక్క మాట పలికితే ఈ ఆత్మ లేకపోవును గాక అంటే కథమే. ఈ ప్రపంచమే లేకపోవును గాక అంటే ఇంక మళ్ళా ఏం కనపడదు ఇక్కడ. అంత శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండి, ఎరిగి ఉండి, ఏనాడు కూడా సమస్యలని కానీ పరిస్థితుల్ని కానీ గొప్ప చెయ్యకూడదు, గొప్పగా చూడకూడదు. ఇక రోగం దగ్గరకు వద్దాం. కిడ్నీలు చెడిపోయినాయి. కిడ్నీలు చెడిపోతే సైన్స్ ప్రకారం సాధ్యం కాదు, స్వస్థత లేదు. సైన్స్ ప్రకారం అవి బాగుపడవు. రక్త మార్పిడి జరుగుతూ, రక్తం శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ఇక మందులు కూడా దానికి లేవు. ఉన్నంతకాలం అలాగ డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి అని చెప్తారు. వైద్యం చెప్పే సమాధానం అదే ఆ సమస్యకి. మనకు కూడా కన్ఫామ్ ఏంటంటే కిడ్నీలు చెడిపోయినంటే ఇంకెక్కువ కాలం జీవించరు అని. ఒక మాట చెప్తాను, ఎందుకు జీవించరు? కిడ్నీలు అయితే దేవునికి ఏమన్నా మల్లబడతాయా? మనం కలిగి ఉండాల్సింది ఇది. కిడ్నీలు అయితే దేవునికి మల్లబడతాయా? గుండె అయితే దేవునికి ఏమన్నా కష్టమా? మెదడు అయితే దేవునికి ఏమన్నా కష్టమా? లివర్ అయితే దేవునికి ఏమన్నా కష్టమా? అన్నీ చేయగలుగుతాను, కిడ్నీలు మాత్రం నా వల్ల కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా? అన్నీ చేయగలుగుతాను కానీ కరోనా అంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాడా? అన్నీ చేయగలను కానీ హెచ్ఐవి పాజిటివ్ అంటే మాత్రం నా వల్ల కాదు, అది కొంచెం రిస్క్, అది కొంచెం కష్టం, అదొక్కటి మినహాయించి మిగిలిన ఏదన్నా చెప్పండి అని ఎప్పుడన్నా చెప్పాడా? అన్నీ సాధ్యమే కానీ క్యాన్సర్ అంటే మాత్రం అది కష్టం, అది మన వల్ల కాదు అని చెప్పాడా? ఆ కడుపులో సమస్య అంటే అన్నీ చేయగలను కానీ కడుపులో అంటే మనకు కొంచెం కష్టం అని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. మనం గుర్తుపెట్టుకోవాలి, రోగము కంటే దేవుడు గొప్పవాడు. చెప్పు, గట్టిగా చెప్పు, రోగము కంటే
దేవుని ముందు రోగాన్ని గొప్ప జీవితం. నీ మనసులో చేస్తావు, అది వచ్చిన చిక్కు. బయటికి మాట్లాడతావు తగ్గిద్దిలే అని, కానీ మనసులో మాత్రం నిర్మాణం వేరుగా ఉంటుంది, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. నువ్వు ఏం అంటున్నావో చూడడో, లోపల ఏం అనుకుంటున్నావో దాన్ని పట్టించుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం అంటున్నామో కాదు, ఏం అనుకుంటున్నామో తీసుకుంటాడు దేవుడు. ఓ దైవజనుడి దగ్గరికి ఓ తల్లి వచ్చింది. తల్లి వచ్చి, నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అందట. ఇదేంటమ్మా, ఎందుకు అంత మాట అన్నావు అన్నాడు. లేదయ్యా, నా కూతురు చచ్చిపోవాలి, ప్రార్థన చేయండి. నాకు ఒక్కతే కూతురు, గారాభంగా పెంచాను, 3 కొడుకులు, గలీజు పనులు చేసి నా బిడ్డల పరువు తీస్తుంది, అది చావాలి, ప్రార్థన చేయండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ప్రభువు బిడ్డవి, అలా అడగకూడదమ్మంటే లేదయ్యా, లేదు, దేవునికి కూడా అవమానమే, దానివల్ల చావాలి, ప్రార్థన చేయండి. అట్లా అనకూడదమ్మా, వెళ్ళి ప్రార్థన చేయి, మారిద్దిలే, ప్రార్థన చేయి అంటే మారదో. చేశా, ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నా, మారదు. ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చా, ఇక మారటం కేరటం కాదు, చావాలి, అది ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ఒక సలహా చెప్పాడు. 7 సంవత్సరాలు ప్రార్థన చేసినా, 80 సంవత్సరాలు ప్రార్థన చేసినా, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థన చేసినప్పుడు నీ మనోనేత్రాల ముందు నీ కూతుర్ని ఒక వ్యభిచారిలాగా, ఒక అసహ్యురాల్లాగా, ఒక చీకటి సంబంధిలాగా, ఒక లోక సంబంధిలాగానే చూస్తూ నువ్వు ప్రార్థన చేసావు తల్లి. నీ మనోనేత్రాల ముందు ఆమె స్వస్థ చిత్తురాలైనట్టు, గుణవతి అయినట్టు, సత్ప్రవర్తన కలిగినట్టు విశ్వాస నేత్రములతో నువ్వు చూడలేదో. దేవుని పద్ధతి తెలుసా మీకు? దేవుడు ఒక భక్తునిలో, ఒక భక్తురాల్లో కార్యం చేయాలనుకున్నప్పుడు వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచనుంది కదా. విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎట్లనో తెలుసా? ఆయన మాటిస్తాడు, వాగ్దానాలు ఇచ్చి మనలో విశ్వాసాన్ని మొలిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క పిల్లవాడు కూడా అబ్రహాముకు లేనప్పుడు, దాదాపు 75 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు నీకు సంతానం ఇస్తారా అన్నాడా? అప్పటికి వాస్తవంగా శారా పరిస్థితి ఏంటంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన పరిస్థితి, పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవుడు అన్నాడు, నీకు సంతానం ఇస్తాను, భూలోకంలోని వంశాలన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయనే మాట ఇచ్చి మరి పిలిచాడు. అవునా? తరువాత మధ్యలో ఒకసారి వాళ్ళకి కొంచెం సందేహం ఏర్పడినప్పుడు మళ్ళా దర్శించి మళ్ళా చెబుతున్నాడు, ఏంటి నువ్వు వేరే ఆలోచన చేస్తున్నావు? నిశ్చయంగా నీకు బిడ్డనిస్తా, అతని పేరు ఇస్సాకు అని పెడతావని, ఆ పేరు ఏం పెడతావు కూడా చెప్పేశాడు ఆయన. అంటే బిడ్డనిస్తాను అన్నాడు, ఇంకా ఇవ్వలా, కానీ ఇస్తాను అనే మాట చెప్పి అతని హృదయంలో విశ్వాసాన్ని మొలిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెల్లు లాంటి కేఫాన్ని పట్టుకొని నువ్వు రాయివి అన్నాడు. అప్పటిదాకా కేఫాలో ఉన్నది నేను రెల్లుని, పనికిరాను. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవడు చెప్పాడు నువ్వు రెల్లువని? కాదు, నువ్వు రాయివి. అయిపోయింది, లోపల విశ్వాసం పడింది. యేసయ్య నాకు ఆ మాట చెప్పినప్పుడు ఇంకా నేను రెల్లేంది? నేను రాయిని. చివరికి రాయి అయ్యాడు కానీ రెల్లుగాల. భయస్థుడైన పిరికివాడైన గిద్యోను, గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్న గిద్యోను చూసేమన్నాడు తెలుసా? పరాక్రమం గల బలాఢ్యుడాదా అన్నాడు. ఆయన అంత పరాక్రమం గల బలాఢ్యుడైతే అందరి ముందు దొళ్ళగొట్టాల, గానుగ చాటును దాక్కుంటాడా? దాక్కున్నప్పుడే అర్థం కాల పిరికివాడని. కానీ గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడిగా చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకే ముందే ఆ మాట మాట్లాడుతున్నాడు. లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు అని ఆయనకు పేరు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక విజన్ ఏర్పరుస్తాడండి దేవుడు. ఏదన్నా పని చేయ పూనుకున్నప్పుడు
ఒక దర్శనం ఇస్తాడు, ఒక విజన్ ఏర్పరుస్తాడు మన కళ్ళ ముందో. మన మనోనేత్రాల ముందు ఒక విజన్ ఇస్తాడు. నువ్వు రాయివంటాడు, నీకు విస్తారమైన సంతానం కలిగిద్దంటాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు శత్రువుని అధిగమిస్తావని విజన్ ఇస్తాడు. నీ మనోనేత్రాల ముందు దాన్ని చూడాలి. అది చెప్పాడు దైవజనుడు, ఎవరో కాదు, పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు. దక్షిణ కొరియా దేశంలో అద్భుతమైన దేవుని పరిచర్య చేశాడు. దాదాపు 80 ఏళ్ళు వయసు దాటింది ఇప్పటికి ఆయనకి, పెద్ద ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా నా కూతురు ఇలాంటిది, నా కూతురు అలాంటిది, ఇంత చెడిపోయింది, మార్చయ్యా అని ఏడుచుంటావు నువ్వు. కానీ నీవు మోకాళ్ళు నీ మనోనేత్రాల ముందు నీ కూతురు పశ్చాత్తాప్తురాలై మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినట్టుగా నువ్వు విశ్వసించలేకపోయావు, చూడలేకపోయావు. ఇన్ని రోజులు చేసావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను చేయిపో. ఇక మోకాళ్ళు నీ కుమార్తె పశ్చాత్తాపడినట్లు, మారు మనసు పొందినట్లు, దిద్దుబాటు పొందినట్లు, ఆయన పాదాలు పట్టుకొని ఆమె ఏడ్చి మారు మనసు పొందినట్లు నీ విశ్వాస నేత్రాలతో చూస్తూ ప్రార్థన చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూస్తూ ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ కార్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకంటే నీ ఆంతర్యంలో నువ్వు నమ్ముతున్నావు, ఒక దర్శనాన్ని ఏర్పరచుకున్నావు, విశ్వాసంతో నీ మనోనేత్రాల ముందు ఒక విజన్ ఏర్పరచుకున్నావు. ఖచ్చితంగా తప్పదిగా దేవుడు నెరవేర్చి చూపిస్తాడు నీకు. ఈ మాట విన్నది, వెళ్ళింది, అదే విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేసింది. తన కుమార్తెని కొద్ది రోజుల తర్వాత తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ కుమార్తెనే, ఆ చెడిపోయిన కుమార్తెనే, ఆ వ్యభిచారి అన్న కుమార్తెనే, ఆ చెడ్డ సాక్ష్యం తెచ్చిన కుమార్తెనే తీసుకొని వెళ్ళింది. సన్నిధిలో తీసుకొని వెళితే తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళుని ఏడవటం మొదలుపెట్టింది. అంతకుముందు 7 ఏళ్ళు ప్రార్థన చేసినా జవాబు రాలేదు. ఇప్పుడు ఎందుకు కొద్ది రోజుల్లో ఆన్సర్ వచ్చింది? అంటే 7 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా తన అంతరంగములో తన కూతురు యొక్క నీచత్వాన్నే చూస్తూ చేసింది గనక అదే స్థిరపడింది. ఇది అసహ్యురాలు, నేను చేయక తప్పట్లేదు ఆ దరిద్రపు దాని గురించి, కానీ అంత చెండాలం అని తన తలంపుల నిండా ఆమె నీచత్వాన్ని చూసింది, కానీ తన మార్పును చూడలేకపోయింది. యేసయ్య ఏం చూశాడండి కేఫాలో? పేతురు ఏం చూసుకున్నాడు? రెల్లుని చూసుకున్నాడు. కానీ యేసయ్య విశ్వాస నేత్రాలతో రాయిని చూశాడు. అబ్రహాము తను ఒక గొడ్డుబోతువానిగా చూచుకున్నాడు. కానీ యేసయ్య అరే నాయన, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానానికి తండ్రి అయినట్లు అబ్రహామును చూశాడు. అది యేసయ్య దృష్టి, దేవుని చూపు అన్నమాట. అది ఆ దృష్టి ఉండాలి మనకి. దాన్ని సాధన చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి, విశ్వాస నేత్రములతో చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతాం. ఇది మన అందరి హృదయాల్లో ఉండాలి ఈ మాట. ఎప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టి దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు క్షమించలేని పెద్ద పాపం ఏదీ లేదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నీ దగ్గరకు వచ్చినా, అన్నా నేను ఇంత పాపిని అంటే నువ్వు చెప్పాలి. నువ్వు ఎంత పాపివైనా మారు మనసు పొంది దిద్దుకోవడానికి ఇష్టపడితే ఇదిగో ఇప్పుడు యేసు నిన్ను క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. చెల్లి, తమ్ముడు అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నా నాకు ఇంత సమస్య అన్నా, అస్సలు దీని పరిష్కార మార్గమే అర్థం కావటం లేదు అంటే, చెల్లి నువ్వు ఆ సమస్యను గొప్ప చేయొద్దు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. సమస్తమును తన పాదముల కింద పెట్టుకొని కూర్చున్నాడు. నువ్వు ఆయన నెత్తి మీద పెట్టవాకు నీ సమస్యను తీసుకెళ్ళి. నీ వల్ల కాదు అది. సమస్య కంటే గొప్పవాడు మన ప్రభువు. నా దయ్యము శోధనన్నా అంటే దయ్యము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్నా ఇది మామూలు జబ్బు కాదన్నా, అసలు సాధ్యమే కాదన్నా, ఇది దీనికి స్వస్థత లేదన్నా, దీనికి మందే లేదన్నా ఏడిచావు. అది మనుషులు నూరిపోశారు నీకు, వైద్యులు నూరిపోశారు నీకు. మనుషుల ఆలోచనను బట్టి నీ మెదడులో అలా నిర్మించుకున్నావు నువ్వు.
అట్లయితే ఇన్ని అద్భుతాలు ఎలా జరిగినాయి? హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్గా ఎలా మారింది? చెడిపోయిన 2 కిడ్నీలు బాగుపడ్డాయన్న రిపోర్ట్ ఎలా వచ్చింది? ఎన్నెన్నో కార్యాలు. క్యాన్సర్ ఉందని ఒక రిపోర్టు, క్యాన్సర్ లేదని ఒక రిపోర్టు. మొన్నటికి మొన్న ఒక ఫ్యామిలీ వచ్చింది నా దగ్గరికి. ఆ బ్రదర్కి హై షుగర్ 400, 500, 600 షుగర్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత సన్నిధికి వచ్చాడు, విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాను. నేను నమ్ముతున్నాను సోదరా, నువ్వు వెళ్ళి ఫలానా ప్రాంతంలో పరీక్ష చేయించుకో, నేను నమ్ముతున్నాను నీకేమీ లేదని రిపోర్ట్ వచ్చింది, నీ గుండె సమస్య లేదని రిపోర్ట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను అని చెప్పి ప్రార్థన చేశాను. తర్వాత వెళ్ళి అక్కడ చూయించుకున్నాడు. చూయించుకుంటే వాళ్ళు చెప్పిన సమస్య ఏంటో తెలుసా? రక్తము తగ్గింది, నీకు నీ గుండెకి ఎలాంటి ట్రబుల్ లేదు పో అని రిపోర్ట్ ఇచ్చారు. నీ గుండెకి ఎలాంటి సమస్య లేదు పో. చూపిస్తా, దేవుని చిత్తం అయితే ఆ 2 రిపోర్ట్లు కూడా చూపిస్తాను. నిన్ననే మళ్ళా కలిశారు నాకు. అన్న రిపోర్ట్స్ అందుబాటులో తెచ్చాను, అవి చూపించాలన్నా, ఖచ్చితంగా చూపించాలి. గుండె సమస్య ఉందని ఇచ్చిన రిపోర్టు, ఏమీ లేదని ఇచ్చిన రిపోర్టు, 2 చూపించాలన్నా. నా దేవుని కార్యం చెప్పాలి. అన్యుడు తను వాస్తవంగా ఇప్పుడు మారు మనసు పొంది బాప్తీసం కూడా పొందాడు. మరి ఎలా జరిగినాయి? మరి ఇన్ని కార్యాలు ఎంతమంది జీవితాల్లో చేసే దేవుడు నీ కిడ్నీలు బాగు చేయలేడా? నీ గుండె బాగు చేయలేడా? ఎంతో భయంకరమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎంతోమంది పరిస్థితుల్ని మార్చి విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా? నీ ఆకలి తీర్చలేడా? కూలిపోయిన కుటుంబాలు ఎన్నిటిందో కట్టిన దేవుడు కూలిపోయిన నీ కుటుంబాన్ని కట్టలేడా? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఎందుకు ఏదో ఊహించుకుంటున్నావు వికృతంగా? దయ్యం చేస్తున్నాడు ఆ పని. దయ్యం చేస్తున్నాడు ఆ పని. వికృతంగా ఊహించుకోమని ఆడు ప్రేరేపిస్తున్నాడు. వాడు నీ ముందుకు ఆ వికృతమైన పిక్చర్స్ తెచ్చి పెడుతున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు వికృతమైన నీ ముందుకు తేడు. చిన్నాభిన్నం అయిపోయినట్టు, పాడైపోయినట్టు, నాశనం అయిపోయినట్టు తేడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విమానం నడిపే ట్రైనింగ్, పైలట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, పైలట్ ట్రైనింగ్. అరే టైం అయిపోయినట్టుంది, నేను ఏదో వెళ్ళిపోతా ఉన్నాను, ఈసారి చెప్తాలే. ముగించుకుందామా? దేవునికి మహిమ. విమానం నడిపేదాన్ని పైలట్ అంటారు కదా, నడిపేవారిని. ఆ పైలట్ ట్రైనింగ్ పొందేటువంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళు బాగా ట్రైనింగ్ పొందారు, సొంతంగా నడిపే స్థాయికి వచ్చారు. ఒకరోజు ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చి, ఆ ట్రైన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఫ్లైట్ ఇచ్చి పైకి పంపిస్తున్నాడు. ఫలానా హైట్కి వెళ్ళి, ఈ ఎత్తుకు వెళ్ళి నువ్వు రావాలి, మళ్ళా వెళ్ళిన రీతినే మళ్ళీ ల్యాండ్ అవ్వాలి అని చెప్పి ఒక వ్యక్తికి ఫ్లైట్ ఇచ్చి పంపించాడు. కుర్రోడు ట్రైనింగ్ బాగా పొందాడు, వెళ్తున్నాడు, జామ్ అంట రయ్యమని లేపేశాడు ఆకాశానికి. నిర్ణీత ఎత్తు కంటే మించిన ఎత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ ఉల్లాసం మీద అలాగ వెళ్ళిపోయి ఆ ఒక రేంజ్ హైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత భయం వేసింది. కంట్రోల్ తప్పింది, బండి కంట్రోల్ తప్పింది. దాన్ని ఎలా కంట్రోల్ చేసి క్షేమంగా తిరిగి ల్యాండ్ చేయాలో తనకు అర్థం కాలేదు. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుందంటే, ఆకాశంలోకి వెళ్ళి చేతులు వదిలేసినట్టు అయిపోయింది ఆయన పని. గుండె వేగం పెరిగిపోతూ ఉంది. ఎందుకు తెలుసా? ఫ్లైట్ భూమికేసి దూసుకుంటూ వస్తుంది. అంటే భూమికేసి దూసుకుంటూ వస్తుంటే ఏం జరుగుతుంది? ఇక అలాగ వచ్చేసి నేలకు గుద్దుకొని బ్లాస్ట్ కాబోతుంది. సెకండ్స్ మాత్రమే నిడివి ఉంది, నిమిషాలు కూడా లేదు, సెకండ్స్ పడతా ఉన్నాయి. ఇతని గుండె శరవేగంతో కొట్టుకుంటుంది. ఎందుకు తెలుసా? అవుట్ అయిపోయాను నేనని. ఎన్ని అడుగుల దూరానికి వెళ్ళాడు అక్కడి నుంచి? కొంచెం దూరం కిందికి, కొంచెం దూరం కిందికి, కొంచెం దగ్గరికి భూమికి, కొంచెం భూమికి దగ్గరికి, కొంచెం దగ్గరికి, ఇంకా కొన్ని అడుగుల దూరంలోకి మాత్రం వచ్చేసింది. ఊపిరి పై ప్రాణం పైనే పోతున్నట్టు అయిపోయింది. చెమటలు
పట్టేస్తున్నాయి, మొత్తం గడగడ వణుకు స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మొత్తం చెమట్ల ఆ క్షణాల్లోనే బట్టలనే తడిసిపోయినాయి. గడగడ గడగడ గడ వణుకు ప్రారంభం. ఎందుకు తెలుసా? బ్లాస్ట్ అవుతుంది, కాలిపోబోతున్నాడు. ఇంకా కొన్ని అడుగుల దూరంలో భూమికి ఉందనంగా, దగ్గరకు వచ్చేసిందనంగా తన పక్కనున్న ఒక మైక్లో నుండి, ఒక స్పీకర్లో నుండి ఒక వాయిస్ వినపడుతుంది. ఏమో తెలుసా? మిస్టర్ రాజు, భయపడొద్దు. విమానం నీ చేయి జారిందని నువ్వు అనుకోవద్దు. అది నీ చేయి జారింది కానీ నా చేయి జారలేదు. నా దగ్గరున్న ఆటో పైలట్ ద్వారా విమానాన్ని నేను కంట్రోల్లోకి తీసుకుంటున్నాను. క్షేమంగా నువ్వు కిందికి దిగుతావు, భయపడొద్దని చెప్పాడు. ఎవరో తెలుసా? ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి. సార్ చెప్పాడు, నువ్వు భయపడొద్దు, ఫ్లైట్ క్షేమంగా ల్యాండ్ అవుతుంది. ఎందుకో తెలుసా? నా దగ్గర ఉన్న ఆటో పైలట్ ద్వారా నేను దించుతున్నాను బండిని, భయపడొద్దు అని. ఊపిరి పీల్చుకున్నాడు. నిజంగానే క్షేమంగా బండి కిందికి ల్యాండ్ అయిపోయింది. బతుకు జీవుడాన్ని బండిలోంచి దిగి అలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ని గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్ చేశాడు. హే 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 ఎందుకు ఏడుస్తావు? ఏం కాలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదు సార్, అయిపోయింది అనుకున్నా సార్. ఇంకా లేదు సార్, అయిపోయింది అనుకున్నా సార్. నా పరిస్థితిని గడగడ గడగడ వణుకుతూ వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు, వదిలిపెట్టట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కావచ్చు, మన దగ్గరకు వచ్చే బిడ్డల జీవితాలు కావచ్చు, మనకు సమస్యలు చెప్పే బిడ్డల జీవితాలు కావచ్చు. అన్న లేదన్నా, అయిపోయిందన్న నా జీవితం, ఆకాశంలో చేతులు వదినట్లుగా అయిపోయిందన్న, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ వదిలేసినట్టు అయిపోయిందన్న, ఇక నేలకు వచ్చి గుద్దుకు చావటమే నా పని అన్నట్లు అయిపోయిందన్న నా పరిస్థితి అని ఒకవేళ నీ ఎదుట ఎవరైనా బిడ్డ ఉంటే ఆ పరిస్థితుల్లో, లేదా నీ జీవితమే అలా ఉంటే, నీకు దేవుని మాట ఏంటో తెలుసా? నీ లైఫ్ నీ చేయి జారింది కానీ నా చేయి జారలేదు, ఎప్పటికీ జారదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం నీ చేయి జారిందని నువ్వు అనుకుంటున్నావు. నా పిల్లలు నా చేతులు జారిపోయారు, నా కుటుంబ సభ్యులు నా చేయి జారిపోయారు, ఇక నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ చేయి జారారు కానీ నా చేతుల్లోనే వాళ్ళని పట్టుకొనే ఉన్నాయి. నా చేతులతో వారిని పట్టుకొనే ఉన్నాను. నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు నీరు గారిపోవద్దు, దిగజారిపోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. నువ్వు దీనంగా నా వైపు చూసావు చూడు, నేను పట్టుకున్నాను వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్న మాట. జారిపోతుందా? ఆయన చేయి కూడా జారిపోతుందా? చెడ్డ సమాచారం మాట్లాడే వాళ్ళంగా మనం ఉండకూడదు. ప్రార్థన చేసి నమ్మని వారంగా ఉండకూడదు. అవిశ్వాసము చేత దేవుని బలమైన బాహువుని శక్తిహీనంగా చేసినట్టుగా మనం వ్యవహరించకూడదు. దేవుని కొరకు జీవించగోరే ప్రతి బిడ్డ హృదయంలో ఈ విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఏ మనిషినా నా ముందుకు రాని, నా పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అమ్మ ఈడు మామూలుడు కాదని, ఈడు ఫుల్ తేడా అంటారు. వాళ్ళలో తేడాను చూస్తారు, నేనేమో అతనిలో గొప్ప భక్తిపరుడు, భవిష్యత్తులో గొప్ప భక్తుడిని చూస్తాను. ఈ మనిషి మామూలుది కాదన్నో, అమ్మో మామూలుది కాదన్నో అని నా ప్రక్కన వాళ్ళు అంటారు. వాళ్ళ దృష్టి అది, అంటే వాస్తవమే, ఆ మనిషి నిజంగా భయంకరురాలే, వాళ్ళ దృష్టి కూడా కరెక్టే. కానీ అది 10 మంది ఇచ్చిన సమాచారం. కానీ నా దృష్టి నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబుల వలె. అర్థమైందా? సమస్య కాదు, సమస్య కంటే గొప్పవాడిని చూడటానికి నేను ఇష్టపడతాను. హల్లెలూయా. సో వచ్చినటువంటి వ్యక్తి భయంకరురాలే కావచ్చు, కానీ నేనేం చూస్తానికి ఇష్టపడతాను తెలుసా? ఆ భయంకరురాలే మోకాళ్ళు నీ కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయటం చూడటానికి ఇష్టపడతాను. అందుకే నా ముందుకు వచ్చిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను, ఏ ఒక్కరిని మిస్ చేసుకోవడానికి ఇష్టపడను. ఎందుకు తెలుసా? అందరిలో కూడా నాకు విశ్వాసాన్ని బట్టి గొప్ప గొప్ప భక్తులే కనపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని ఎవరిని కూడా నేను నెగిటివ్గా, ఈరోజు కూడా ఎంతోమంది నా కళ్ళ ముందు తేడాగా కనిపించిందో కూడా
దేవుని చేతిలోకి వస్తే వాళ్ళు అద్భుతంగా మారిపోతారనే నిరీక్షణ పెట్టుకుంటా, కానీ అస్సలు ఈ సైతాన్ దీని జీవితం ఇంతే, ఈ సైతానోడు ఈ జీవితం ఇంతే అని ఏనాడు ఎవరిని నేను అనుకోలేదు, అనుకోను. అది ఇది కూడా కాదు. ఈమె దేవుని చేతిలోకి వస్తే, ఇదే మనిషి దేవుని చేతిలోకి వస్తే అద్భుతమైన పాత్ర అవుతుంది. దేవుడు అలా చెక్కుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయన పనితనం మీద నాకు మస్తు నమ్మకం ఉంది. కాబట్టి ఈ ముఖ్యాంశాన్ని మనందరి హృదయాల్లో నాటుకోవాలి. మీ ముందుకు రోగులైన వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ రోగాలు చెప్పినప్పుడు, అమ్మో ఆజబ్బా అటైతే డేంజరే అని ఎప్పుడు రానియొద్దు. అది ఎంతదైతే ఏంటంట, యేసయ్య కంటే గొప్పదా? కళ్ళు మూయి, మోకాళ్ళును విశ్వాస నేత్రాలతో చూడు, ఇదిగో నీవు స్వస్థత పొందితివే. కిడ్నీలు చెడిపోయినాయా? అయితే చూడు, 2 కిడ్నీలు బాగుపడినట్టు రిపోర్ట్ వచ్చినట్టు చూడు. నువ్వు ఏదైతే కొరత కలిగి ఉన్నావు, గొడ్రాలుగా ఉన్నావని అన్నారా? ఓకే, నీ చేతుల్లో పసిపాప ఉన్నట్టు విశ్వాస నేత్రాలతో చూడు, నమ్మో, దేవునికి ప్రార్థించు, ఖచ్చితంగా ఆ కార్యాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నువ్వు అన్యాయంగా అడగట్లా, దురాశగా అడగట్లా. ప్రతి స్త్రీకి, ప్రతి భర్తకి, ప్రతి భార్యకి, ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా గర్భఫలం న్యాయమే. అది అన్యాయమేం కాదు. దేవుని ముందు నా విజ్ఞాపన ఉంచడం పాపమేం కాదు. ఖచ్చితంగా దేవుడు కృప చూపుతాడు. దేవా, ఇది న్యాయం అని నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు ఇవ్వగలవని కూడా విశ్వసిస్తున్నా, ఇదిగో నేను చూస్తున్నాను ప్రభువా. దేవుడు ముందు చూపిస్తాడు, తర్వాత ఇస్తాడండి. దేవునికి మహిమ. హల్లెలూయా. దావీదును చూపించాడు ఫస్ట్ సమూయేలుకి, తర్వాత ఏం చేశాడు? రాజును చేశాడా లేదా? పో యెషయి ఇంటికి పో, అక్కడ ఉన్నాడు నేను కోరుకున్నాడు పో అని దావీదును చూపించాడు. చక్కని నేత్రాలు కలిగిన దావీదును చూశాడు. తర్వాత చేశాడా లేదా? అబ్రహాము కూడా, ఇదిగో ఈ దేశం మొత్తాన్ని చూడు, ఇది నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. ఈడ ఒక్కడు కూడా లేడు సంతానం, ఈయనేమో సంతానానికి ఇవ్వబోతున్నానని చెబుతాడు. ఇచ్చాడా లేదా? కాబట్టి ముందు చూపిస్తాడు, చూడాలి. నువ్వు ఏం చేయాలి? చూడాలి. గొప్ప కార్యాలు చూడు, దేవుని ఎదుట సాధించుకో. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. రండి మోకాళ్ళ మీదకి. మీ జీవితాల్లో కావచ్చు, మీ దగ్గరకు వచ్చి సమస్య చెప్పే బిడ్డల జీవితాల్లో కావచ్చు, వాళ్ళ వికృత పరిస్థితులు నువ్వు గొప్ప చేయొద్దు. నీ వికృత పరిస్థితులు గొప్పగా చూసుకోవద్దు. ఈరోజు అధ్వాన్న స్థితిలో ఉన్నావు, అధోగతిలో ఉన్నావు, ఇలానే ఉంటావు అనుకుంటున్నావా? నో నో నో. నిన్ను దేవుడు తన పాత్రగా చేయబోతున్నాడు. నిన్ను దేవుడు తన సాక్షిగా చేయబోతున్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వెందుకు సందేహిస్తావు? నువ్వెందుకు సందేహిస్తావు? దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమున్నాయో దిద్దుకో. దేవునికి దుఃఖం కలిగించే మార్గాలు నీలో ఏమున్నాయో దిద్దుకో, సరి చేసుకో, క్షమాపణ కోరుకో. లే, మోకాళ్ళ మీదలే, ప్రార్థన చేయి, విశ్వాస నేత్రాలతో చూడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చూడు. నీ జీవితంలో కూడా న్యాయమైన ప్రతి కార్యం చూడు.